ఊరిని ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎగ్గిరి గంతేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఏమిటయ్యా, ఒక్కగానొక్క కూతురు అదేదో పరిశోధనలని అడవికెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను నీకోసం. అమ్మా మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? See you, ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పైకి మాట్లాడుకుందాం. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరసే కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. రియల్లీ? ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్, యు నో. ఆ చేతికి ఏంటిది? ఓ ఇదా, తాయెత్తు. తాయెత్తా? ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగబట్టిందట. అందుకే ఒక స్వామి నాకు ఈ తాయెత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తున్న క్లాస్ పీకేదానివి ఈ తాయెత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసేయి. నేను తీను. నీలా చదువుకున్న అమ్మాయికులు ఉండబట్టే స్వాములు బ్రతికేస్తున్నారు. అయినా నేను కావాలా, తాయెత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పావు వస్తే? నేనున్నాగా. ఏ, నువ్వుంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా. స్టాప్ జోకింగ్ యార్. One second. Hi. ఇంటికి వెళ్తే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్పారు, వెంటనే వచ్చేసాను. మధు, మధు ఏమైంది? మధు, మధు వాట్ హ్యాపెన్? మధు ఏమైంది? మధు ఏమైంది? మధు, మధు. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవా సందెళ్ళలో.